హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి నా చిన్న ప్రపంచం. ఈరోజు కొత్తిమీర పన్నీర్ రైస్ చూపిస్తున్నానండి. ఒక జార్లో కొత్తిమీర కొంచెం పుదీనా ఉంటే వేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. సో ఆ రెండు కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు వేయించుకోవాలండి. వేయించిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అవి లాస్ట్లో వేస్తానండి, బాగుంటుంది క్రిస్పీగా. సో ఇంకా అదే కుక్కర్లో కొంచెం పలావ్ దినుసులు వేసేసి ఫ్రై చేసుకున్నాక ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసాను. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి కూడా చీలికలు చేసి వేసి ఫ్రై చేస్తున్నానండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అది పోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ ఉంటుంది కదండి, అది వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత నా దగ్గర ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉన్నాయండి, అవి వేస్తున్నాను. అవి లేకపోయినా పర్లేదు, బాగుంటాయని వేసాను అనమాట. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసి వేసానండి. ఇక్కడ నేను పన్నీర్ని ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత వేడి నీళ్ళలో సాల్ట్ వేసి పన్నీర్ని ఒక 5-10 మినిట్స్ నానబెడతానండి. సో అప్పుడు అవి సాఫ్ట్గా అవుతాయని. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ అన్నీ సరిపడా కొంచెం కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ఒక అర్ధగంట ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి. ఓన్లీ రైస్ వేయాలి. వేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. బాస్మతి రైస్ అలాగ ఒట్టిది ఫ్రై అయినప్పుడు అది అతుక్కోకుండా విడివిడిగా పొడిగా వస్తుందండి. సో నేను ఇక్కడ ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. మనం 1-2 పోస్తాం కదండి జనరల్గా, బాస్మతి రైస్కి 1 వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేస్తే ముద్దగా అయిపోతుందండి. సో ఆ వాటర్ సరిపడినన్ని పోసేసి కుక్కర్ మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుందండి. అయిపోయింది, ఇది కూడా రెడీ అయిపోయిందండి. మా పిల్లల లంచ్ బాక్స్లోకి సెట్ చేస్తున్నాను. సో దాన్ని రైతా కాంబినేషన్లో పెట్టానండి. పైన జీడిపప్పు వేసేసాను. అలా వేస్తే పిల్లలకి అప్పుడప్పుడు తింటూ ఉంటే బాగుంటుందని. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.